నిజానికి శ్రావ్య నాకు మాత్రమే సొంత మనిషి, నా చెల్లెలు. నీ వెధవ తెలివితేటలు నా దగ్గర చూపించుకో. బయలుదేరు. మీకేం బోర్ కొట్టడం లేదా అత్తయ్య గారు? మీరు బయటికి నడవమని నేను వెళ్ళనని ఇదే గోల అవసరమా? అసలు ఈ గోలంతా నీ వల్లేనే. నువ్వన్నట్టు చెప్పి చెప్పి నాకు చిరాకొస్తోంది. ఇంకా ఆలస్యం చేయను. నడవే నడవే బయటికి. అత్తయ్య గారు, ఏంటమ్మా ఈ గొడవలు? ఆ ప్రశ్న అడగాల్సిన వాళ్ళని అడగరా, మమ్మల్ని అడుగుతావేంటి? వెళ్ళిపోమంటే ఇక్కడే ఉండి మనశ్శాంతి లేకుండా చేస్తోంది ఈ పొగరుమోద్ది. శ్రావ్య వాళ్ళ ఇంట్లో దీని పెత్తనమేంట్రా? అయితే మన ఇంటికి పోదాం పదండి అత్తయ్య గారు. నువ్వు పో, నా ఇంటి నుంచి వాళ్ళు రారు. నా భర్త రాడు అని చెప్పటానికి నీకేం హక్కుంది? వాళ్ళ మీద నీ పెత్తనమేంటి? ఆపండి అమ్మా. ఇలాంటి దరిద్రం ఉండకూడదనే నేను మా నిల్లు వదిలిపెట్టి రానని చెప్పాను. ఇది తనిల్లు అనే అహంకారం శ్రావ్య చూపిస్తే ఇక్కడ ఒక్క క్షణం ఉండాల్సిన అవసరం లేదు. సమస్య మనకి జ్యోతికి మధ్యన శ్రావ్యకేం సంబంధం? ఎందుకు ఇంటర్ఫీర్ అవుతుంది? అసలు ప్రశాంతత అనేది లేకుండా పోయింది. ఇంకెలా ప్రశాంతంగా ఉంటుంది రాజీవ్? ఈ జ్యోతి మృత్యువులా నిన్ను వెంటాడుతుంది, పిశాచిలా మిమ్మల్ని వేధిస్తుంది. మీకోసం నేనెంత చేశానో మీకు తెలుసు. అయినా నువ్వు నా మీద చిరాకు పడుతున్నావు, నన్నే తప్పు పడుతున్నావు. నేనెంత చెప్పినా ఈ ఆడోళ్ళ గోల ఆపట్లేదు. ఏడవకు శ్రావ్య. ఏమే బస్తీదానా, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? ఏం సాధిద్దామనే మమ్మల్ని ఇలా టార్చర్ పెడుతున్నావు? చిచి. కష్టాలు నాకు చుట్టాలయ్యాయి, కన్నీళ్లు నాకు నేస్తాలుగా మారాయి. ఆ రెండు నా జీవితంలో భారంగా మారాయి. నాకు అలవాటైపోయింది జలజక్క. పరిస్థితులు ఎలాంటి సవాలు విసిరినా నేను తట్టుకోగలను. కానీ పాపం జ్యోతి నా వల్ల ఇబ్బందులు పడుతోంది. తనింకా జీవితమే సరిగ్గా చూడలేదు, భర్తతో సంసారాన్ని పూర్తిగా మొదలు పెట్టలేదు. అప్పుడే తనకి కళ్ళు కొలనులా మారాయి. సమస్యలు శత్రువులై దాడి చేస్తున్నాయి. ఇంత చిన్న వయసులో ఎలా భరించగలదు? ఎలా సమాధానపరుచుకోగలదు? మన చేతుల్లో ఏముంది శారదా? పరిస్థితులు పాపం జ్యోతికి ఎదురు తిరిగాయి. దేవుడు కూడా జ్యోతిని పగబట్టినట్టు వినోదం చూస్తున్నాడు. అసలు తనేం పాపం చేసిందక్క? ఎందుకు తనకి శిక్ష? తన మానాన తను హాయిగా ఉంటే ప్రేమించానని రాజువే కదా వెంటపడ్డాడు. పీటల మీద తన ప్రమేయం లేకుండా రాజీవ్ తాళి కట్టాడు. కాపురానికి వెళ్లేదాకా పగలు రాత్రి తేడా లేకుండా ప్రయత్నం చేశాడు. ఈ జరిగిన వాటన్నింటిల్లో జ్యోతి తప్పెక్కడుందక్క? రాజీవ్ మనిషి మంచివాడే, కాని తల్లిచాటు బిడ్డ. అది జ్యోతి పాలిట శాపం అయింది. బ్రహ్మముడి పేరుతో వేధిస్తోంది. రాజీవ్ తల్లిచాటు బిడ్డ. తండ్రి లేడు కాబట్టి తల్లిని దాటి అడుగు వెయ్యడు. కానీ ఇలాంటప్పుడైనా ఒక్కడుగు ధైర్యంగా ముందుకేసి తల్లికి నచ్చజెప్పాలి కదా శారదా? నచ్చ చెప్పినా తను వింటుందా జల్జక్క? 3 ముళ్ళు విప్పకపోతే భర్తకి ప్రాణగండం అనే సెంటిమెంట్ ని మా వదిన దగ్గర పీటముడి వేసిందా నీలాంబరి. అది నమ్మి ఆవిడ భయపడి కోడల్ని ఇబ్బంది పెడుతోంది. ఏది ఏమైనా
నిజంగా నా స్వార్థమే ఇక్కడి వరకు వచ్చింది. అది నీ స్వార్థం అని ఎందుకు అనుకోవాలి శారదా? దేవుడు ఆడించిన ఆట అనుకోవాలి. ఆ ఆటలో నేను బలైపోయినా పర్వాలేదు జల్జక్క. జ్యోతి బలైపోతోంది. శారదమ్మా నీ ప్రేమగా పిలిచినందుకు నేను తనకిస్తున్న బహుమానం ఇది. ఏడవకు శారదా. త్వరలోనే నీ కూతురికి మంచి రోజులొస్తాయి. నీ కూతురు కాపురం జీవితం బావుంటాయి. ఏముంటున్నావు జల్జక్క? నీ కూతురికి ఏమీ కాదు, త్వరలోనే కష్టాలన్నీ పోయి సంతోషంగా ఉంటుంది అంటున్నా. ఏ జ్యోతి నీ పెద్ద కూతురే కదా? అవును జల్జక్క, జ్యోతి నా పెద్ద కూతురే. అసలు మొదటి నుంచి తనని చూసినప్పుడల్లా నా మనసుకి అదే అనిపించేది కూడా. ఇప్పటి నుంచి జ్యోతి నా పెద్ద కూతురని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. నా కన్న కూతుర్ని నాకెప్పుడు కనిపించేలా చేస్తాడో ఆ దేవుడిష్టం. ఆయన రాత, ఆయన లీల. కాని కళ్ళ ముందు ప్రేమగా నన్ను అమ్మ అని పిలుస్తున్న జ్యోతే నా కూతురు. ఇక నుంచి నా కూతురు ఎక్కడా అని నీలంబరిని అడగను. నా బిడ్డెక్కడుందని నేను ఆరాట పడ్ను. తన కోసం వెతుకుతూ టెన్షన్ పడ్ను. తను ఎప్పుడు కనబడాలని రాసిపెట్టుంటే అప్పుడే కలుస్తాను. శభాష్ శారదా, అంతే మనోనిశ్చయంతో ఉండు. ధైర్యంగా ముందుకు వెళ్ళు. మిగతా భారం దేవుడి మీద వేయ్. అయితే పదక్క బయలుదేరదాం. ఎక్కడికి శారదా? నా కూతుర్ని పలకరించొద్దాం. పద. మీ వదిన రాజు నిన్నేమైనా అంటారేమో. నా కూతురి కోసం వాళ్ళేమన్నా భరిస్తాను. వెళ్దాం పదక్క. ఉమ్. ఎక్కడికి రా బయలుదేరావు? చిన్న చిన్న పనులున్నాయక్క, చూసుకుని వస్తాను. ఈ రోజు నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన అమ్మాయిని ఇంటికి తీసుకునిరా. అదే నీకు పెద్ద పని. ఎందుకురా నవ్వుతున్నావు? లేకపోతే ఏంటక్క, నీ స్థాయికి ఆ అమ్మాయికి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు? నువ్వు అనుకున్నంత సీనియర్ లేదక్కడ. ఆ పిల్ల గురించి ముందు మైండ్లోంచి తీసేయ్. లేదురా రామ్జీ, మన పనేదో మనం చేసుకుంటూ ఉంటే నువ్వు అన్నట్టు ఆ పిల్ల గురించి పట్టించుకోవాల్సిన పనే లేదు. కానీ మనం శారద అంతం చూడాలన్న పంతంతో ఉన్నాం. జ్యోతి కాపురాన్ని నాశనం చేయాలన్న పట్టుదలతో ఉన్నాం. వాళ్ళని దెబ్బ కొట్టడానికి మనం ప్లాన్లు వేసి సైలెంట్గా ఉంటే సరిపోదు రామ్జీ. వాళ్ళు కూడా మనల్ని దెబ్బ కొట్టకుండా అప్రమత్తంగా ఉండాలి. ఇవాళ రేపు ఎవ్వరిని నమ్మేటట్టు లేదు. చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు. ఒక్కసారి తీసుకొస్తే నా డౌట్ క్లియర్ చేసుకుంటాను. తప్పకుండా తీసుకొస్తానక్క. అసలు నీ పగ శారద మీద కదక్క. ఆవిడ్ని వదిలేసి శ్రావ్యానెందుకు జ్యోతి మీద కుసుకొల్పుతున్నావు? శారద అంతం చూడ్డానికి దీనికి ఏంటి సంబంధం? చంపాలనుకుంటే డైరెక్ట్ గా అటాక్ చేయాలి. కానీ ప్రతి క్షణం మానసికంగా చచ్చేలా చేయాలంటే ఇలా వయా మీడియాగానే రావాలి. సో శారద మీద పగ తీర్చుకోవడంలో భాగమే శ్రావ్యని జ్యోతిని ఉపయోగించుకోవడమే.